వెల్కమ్ టు ద కాలేజ్ కోడర్స్ ఛానల్ గైస్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఈ ఈవెంట్స్ అండ్ వర్క్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే కంప్లీట్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ని మనం వైబ్ కోడింగ్ టూల్ని యూజ్ చేసి డిజైన్ అయితే చేస్తాం. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఏవైతే ఈవెంట్స్ అండ్ వర్క్ షాప్స్ని మీరు ఇక్కడ చూస్తున్నారో వీటిని మనం అడ్మిన్ డాష్బోర్డ్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి మనం యాడ్ అయితే చేయొచ్చు. సో టోటల్గా ప్రీవియస్గా మనం 5 ఈవెంట్స్ని యాడ్ చేసాం. వాటిని మనం యూజర్ సైడ్ కూడా డిస్ప్లే అయితే చేసాం. ఒకవేళ యూజర్ ఈవెంట్లోకి రిజిస్టర్ అవ్వాలి అనుకునేటప్పుడు సింపుల్గా ఈవెంట్ మీద క్లిక్ చేసేసుకొని డీటెయిల్స్ అన్నిటిని రీడ్ చేసుకొని నెక్స్ట్ సింపుల్గా రిజిస్టర్ నవ్వు అనే బటన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కూడా అయితే అవ్వచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా అడ్మిన్లోకి వచ్చినట్లయితే ఎంతమంది యూజర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాటిని ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళని ఇంకొంచెం ప్రాక్టికల్గా చూడడానికి దీంట్లో మనం ఇంకా డీటెయిల్డ్గా అయితే చూడొచ్చు. అండ్ స్పెసిఫికల్లీ ఏ ఈవెంట్కి ఏ యూజర్ రిజిస్టర్ అయ్యాడని చూడడానికి ఇక్కడ మనం ఫిల్టర్ కూడా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ పర్టిక్యులర్ ఫీచర్స్ అన్నిటిని మనం ఈ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్లో అయితే పెట్టబోతున్నాం. అది కూడా కంప్లీట్లీ వైబ్ కోడింగ్ టూల్ని యూజ్ చేసి దీని మొత్తాన్ని మనం డిజైన్ చేసాం. అండ్ డేటాబేస్ని కూడా మనం చూడాలి అనుకునేటప్పుడు ఈ విధంగా మనం డైరెక్ట్గా లోకల్ హోస్ట్లోనే మనం మన డేటాబేస్ టేబుల్స్ని కూడా అయితే చూడొచ్చు. అండ్ ఎస్క్యూఎల్ లైట్ని అయితే యూజ్ చేశాను నేను. అండ్ ఇక్కడ మనం మోడల్స్ని చూసినట్లయితే అడ్మిన్ డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి, మన దగ్గర ఉండే ఈవెంట్ డీటెయిల్స్ ఎక్కడైతే ఉన్నాయి. అండ్ దీన్ని క్లోజ్ చేద్దాం. అండ్ రిజిస్టర్ అయిన యూజర్స్ని కూడా మనం ఇక్కడ డీటెయిల్డ్గా అయితే చూడొచ్చు. అండ్ ఇక మనం లేట్ చేయకుండా ఈ కంప్లీట్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ని సింపుల్గా మనం వైబ్ కోడింగ్ టూల్తో డిజైన్ కూడా అయితే చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందే నేను మీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కడ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ప్రెజెంట్ మనం క్రియేట్ చేయబోయేది ఒక ఫుల్ స్టాక్ వెబ్సైట్ కాబట్టి ఈ ఫుల్ స్టాక్ వెబ్సైట్ని నేను ఏ విధంగా ఏమేమి స్టెప్స్ని యూజ్ చేసి ఫాలో చేశాను అండ్ మీ మైండ్లో ఏదైనా ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ ఐడియా ఉన్నట్లయితే మీరు ఏమేమి స్టెప్స్ని ఫాలో చేయాలి. అండ్ మధ్యలో మనకి బగ్స్ అండ్ ఎర్రర్స్ ఖచ్చితంగా అయితే వస్తాయి. ఎందుకంటే మనం ఏ టూల్స్ని యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఏ టూల్ కూడా మీకు ఖచ్చితంగా కంప్లీట్ వెబ్సైట్ని డిజైన్ అయితే చేయలేదు. కానీ దానికోసం మనం 90+ అబోవ్ మనకి కోడ్ మొత్తాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు నేను మధ్యలో ఒక టూల్ గురించి కూడా అయితే మీకు చెప్పబోతున్నాను. అండ్ ఆ టూల్ని యూజ్ చేయడం వల్ల మనకి నార్మల్గా ఏ టూల్స్ని మనం యూజ్ చేసి ఏదైనా ఫుల్ స్టాక్ వెబ్సైట్ని డిజైన్ చేస్తే ఓన్లీ 40% ఆఫ్ ది వర్కింగ్ కోడ్ని మాత్రమే మనకి క్రియేట్ అయితే చేస్తాయి. అండ్ 90% వరకు దాన్ని ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేయబోతున్నాం, ఆ టూల్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. అండ్ కంప్లీట్లీ వైబ్ కోడింగ్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టార్టింగ్ వీడియో మొత్తాన్ని చూసిన తర్వాత నెక్స్ట్ మీరు మీ ల్యాప్టాప్ని దగ్గర పెట్టుకొని నేను ఏవేవైతే స్టెప్స్ని ఫాలో చేశానో మీరు కూడా సేమ్ అదే స్టెప్స్ని ఫాలో చేసి మీ ఫుల్ స్టాక్ వెబ్సైట్ని కూడా మీరు అంతే సింపుల్గా డిజైన్ అయితే చేసుకోండి. అండ్ ఇక మనం లేట్ చేయకుండా నేను ఏదైతే ఇక్కడ ప్రాజెక్ట్ని ప్రెజెంట్ క్రియేట్ చేయబోతున్నానో దాని గురించి అయితే స్టార్టింగ్ నేను చెప్తాను. సో దట్ మీరు ఏ విధంగా మీ ప్రాజెక్ట్ ఐడియాని ఏ విధంగా మీరు ఆలోచించి పెట్టుకోవాలని మీకు ఒక ఐడియా కూడా అయితే వస్తుంది. సో ప్రెజెంట్ నేను క్రియేట్ చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి ఈవెంట్ వర్క్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వెబ్సైట్. అండ్ దీంట్లో నేను యూజ్ చేయబోయే టెక్ స్టాక్స్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ సైడ్ నేను రియాక్ట్ అండ్ టెయిల్విండ్ని చూజ్ చేసుకున్నాను. బ్యాక్ ఎండ్ నేను నోడ్ అండ్ ఎక్స్ప్రెస్ని చూజ్ చేసుకున్నాను. డేటాబేస్ కొంచెం ఫాస్ట్గా అయిపోవడం కోసం ఎస్క్యూఎల్ లైట్ని యూజ్ చేసుకున్నాను. అండ్ బాటంలో ప్రిజ్మాని ఏదైతే చూస్తున్నారో ఇది మీకు కొంచెం కొత్తగా కూడా అనిపించవచ్చు. అండ్ ప్రిజ్మా అంటే మనకి ఇంకేమీ లేదు, ఎస్క్యూఎల్లో ఏవైతే మనం క్వేరీస్ని యూజ్ చేసి టేబుల్స్ని క్రియేట్ చేస్తామో సింపుల్గా మనకి ప్రిజ్మా అనేది నార్మల్గా సింపుల్ కమెంట్స్తో ఆ టేబుల్స్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అయితే చేస్తుంది. అండ్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ దీని లైఫ్ సైకిల్ కూడా బాగుంటుంది కాబట్టి దీన్ని అయితే నేను చూజ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ నేను ఏదైతే నేను ప్రాజెక్ట్ని చూజ్ చేసుకున్నానో దీంట్లో నాకు ఏమేం ఫీచర్స్ ఉండాలి అని ఐడియా ఉంటే సరిపోతుంది. సో దట్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ని చేయాలనుకుంటున్నారో దాంట్లో కూడా మీకు ఏమేం ఐడియా ఉండాలో ఇక్కడ మంచి క్లారిటీ కూడా అయితే వస్తుంది. సో యూజర్ సైడ్ నాకు ఈ 2 ఫీచర్స్ మాత్రమే కావాలి. ఒకటి యూజర్కి ఈవెంట్స్ని నేను డిస్ప్లే చేయాలి, రెండోది యూజర్ కావాలంటే ఆ ఈవెంట్స్లోకి రిజిస్టర్ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి, అడ్మిన్ డాష్బోర్డ్. ఎందుకంటే ఈవెంట్స్ ఏవైతే మనకి యూజర్ సైడ్ డిస్ప్లే అవుతాయో వాటన్నిటిని మనం అడ్మిన్ డాష్బోర్డ్ నుంచే మేనేజ్ అయితే చేయగలుగుతాం. అంటే ఈవెంట్స్ని యాడ్ చేయడం, అప్డేట్ అండ్ డిలీట్ ఈవెంట్ అండ్ వ్యూ రిజిస్ట్రేషన్స్
సో మల్టిపుల్ ఈవెంట్స్ ఉన్నట్లయితే ఆ రిజిస్ట్రేషన్స్ అన్నిటిని కూడా మనం ఏ యూజర్ దేంట్లోకి రిజిస్టర్ అయ్యాడని మనకి క్లారిటీ కూడా కావాలి. సో దానికోసం మనం ఆ స్పెసిఫిక్ ఈవెంట్స్ కూడా మనం ఆ రిజిస్ట్రేషన్స్ ఎవరెవరు చేసుకున్నారు ఆ పర్టిక్యులర్ ఈవెంట్కి అని అవన్నీ మనం సింపుల్గా అడ్మిన్ డాష్బోర్డ్లో అయితే చూడొచ్చు. అండ్ మీరు క్రియేట్ చేసుకునే ప్రాజెక్ట్కి జస్ట్ ఈ మాత్రం మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ ఎక్స్ట్రా మీకు ఇంకా ఏమీ తెలియాల్సిన అవసరం కూడా అయితే లేదు. సో నేను క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్ నేమ్ ఇది. యూజర్ సైడ్ నాకు ఈ ఫీచర్స్ కావాలి, అడ్మిన్ డాష్బోర్డ్ సైడ్ నాకు ఈ ఫీచర్స్ కావాలి. సో ఈ మాత్రం ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా చాట్ జీపీటీని యూజ్ అయితే చేయబోతున్నాం. సో మొత్తాన్ని చాట్ జీపీటీని యూజ్ చేసి క్రియేట్ అయితే చేయట్లేదు, మనం ఓన్లీ పిఆర్డీని మాత్రమే మనం చాట్ జీపీటీ హెల్ప్తో డిజైన్ అయితే చేయబోతున్నాం. సో పిఆర్డీ అంటే ఏంటి? ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఏదైతే ప్రెజెంట్ నేను సింపుల్గా మీకు ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేసానో, కానీ దాంట్లో మనకి కొంచెం డీటెయిల్గా మనం ఏఐ టూల్కి అయితే చెప్పాలి. ఎందుకంటే కంప్లీట్లీ వైబ్ కోడింగ్తో మనం ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చాట్ జీపీటీలోకి వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ అయితే చేశా. సో ప్రీవియస్గా మీకు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో లైక్ ప్రాజెక్ట్ నేము, యూజర్ సైడ్ ఈ ఫీచర్స్ కావాలి, అడ్మిన్ సైడ్ ఈ ఫీచర్స్ కావాలి, అండ్ నెక్స్ట్ నేను ఎండింగ్లో ఐ వాంట్ డీటెయిల్డ్ పిఆర్డి విత్ టెక్స్ట్ ట్యాగ్స్, రియాక్ట్, టెయిల్ విండ్, నోడ్ ఎక్స్ప్రెస్, ఎస్క్యూఎల్ఐట్ విత్ ప్రిజ్మా అని ఓన్లీ ప్రీవియస్గా నేను ఏదైతే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ రెండింటి దగ్గర ఏవైతే మెన్షన్ చేశానో వాటిని మాత్రమే నేను చాట్ జీపీటీకి ఇచ్చి దీన్ని అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఐ వాంట్ డీటెయిల్డ్ పిఆర్డి అని. సో ఇప్పుడు మనం సింపుల్గా రన్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ అయితే డిజైన్ చేస్తుంది, అది కూడా ఈవెంట్ వర్క్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం. అండ్ పైకి మనం స్క్రోల్ చేసినట్లయితే ప్రతిదీ మనకి చాలా డీటెయిల్గా అయితే ఇస్తుంది. సో దట్ ఏదైతే మనం ఇప్పుడు వైబ్ కోడింగ్ చేస్తూ దీన్ని డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ ఏఐ టూల్కి కూడా ఇది మనకి చాలా బాగా అయితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఎస్క్యూఎల్ఐట్ని యూజ్ చేసి ఏదైతే మనం డేటాబేస్ స్కీమాని డిజైన్ చేయాలనుకుంటున్నామో దాంట్లో పెట్టాలనుకుంటున్న కాలమ్స్ ఇవి. అండ్ రిజిస్ట్రేషన్ మోడల్ ఈ విధంగా ఉండాలి, అడ్మిన్ మోడల్ ఈ విధంగా ఉండాలి. అండ్ ప్రతిదీ మనకి ఇక్కడ చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం పిఆర్డీని డిజైన్ చేసేసాం కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం ఎండ్ వరకు కాపీ చేసుకొని, సో ఇక్కడ వరకు మనం కాపీ అయితే చేసుకుందాం. సో 10th పాయింట్ వరకు. సో మీకు ఒకవేళ ఎక్స్ట్రా పాయింట్స్ ఇచ్చినట్లయితే అక్కడ వరకు మీరు డ్రాగ్ చేసేసి కాపీ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా నేనైతే ఇక్కడ వైబ్ కోడింగ్ టూల్ అయిన కర్సర్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే యాంటీ గ్రావిటీని కానీ ఆర్ విండ్ సర్ఫ్ని కానీ ఇలా మీకు నచ్చిన ఐడియాస్ని కూడా మీరు యూజ్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ మనం కర్సర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి కాబట్టి ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసా. అండ్ డెస్క్టాప్లోకి వచ్చేసి సో నేను దీనికి నేమ్ని ఆల్రెడీ ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఈ విధంగా ఒక ఎంప్టీ ఫోల్డర్ని నేను డిజైన్ చేసి అయితే పెట్టుకున్నాను. దీని మీద క్లిక్ చేస్తున్నాను అండ్ సెలెక్ట్ ఫోల్డర్ అని చెప్పి సింపుల్గా నేను కర్సర్లోకి ఆ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేశాను. సో దీంట్లో మనం ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మనం స్టార్టింగ్ మన టెర్మినల్ అయితే ఓపెన్ చేద్దాం. సో దీన్ని ఎక్కడి నుంచి క్లోజ్ చేసేసి కంట్రోల్ అండ్ బ్యాక్ టిక్స్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కీబోర్డ్లో ఆటోమేటిక్గా మీకు టెర్మినల్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఈవెంట్ మేనేజ్మెంట్ అనే ఈ పర్టిక్యులర్ ఫోల్డర్లో npm క్రియేట్ white@latest అనే కమాండ్ని యూజ్ చేసి మన ఫ్రంట్ ఎండ్ కోసం రియాక్ట్ ప్రాజెక్ట్ని మనం క్రియేట్ అయితే చేద్దాం. సో ప్రాజెక్ట్ నేమ్ని మనం ఈవెంట్ మేనేజ్మెంట్ అని అయితే అనుకుందాం. అండ్ ఇక్కడ మనం ఫ్రేమ్వర్క్ని రియాక్ట్ని చూజ్ చేసుకుందాం, వేరియంట్ని మనం నార్మల్ జావా స్క్రిప్ట్ని అయితే చూజ్ చేసుకుందాం. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం అండ్ మళ్ళీ ఇంకోసారి ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి కావాల్సిన డిపెండెన్సీస్ కూడా ఇన్స్టాల్ అవుతున్నాయి. ఈవెన్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ సెటప్ కూడా అయితే అవుతుంది. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ సెటప్ అయితే అయిపోయింది. సో టెర్మినల్ మనం సింపుల్గా ఇక్కడ నుంచి క్లోజ్ చేసేయచ్చు. అండ్ రైట్ సైడ్ మీరు ఏదైతే న్యూ చార్ట్ని చూసారో దీంట్లో మీరు ఏజెంట్ మోడ్లోనే పెట్టేసుకోండి అండ్ ఆటోలోనే ఉంచేసుకోండి సింపుల్గా. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం చాట్ జీపీటీతో జనరేట్ చేయించామో ఈ పిఆర్డీని ఆల్రెడీ మనం కాపీ చేసేసుకున్నామో సింపుల్గా మనం కర్సర్లోకి వెళ్ళిపోయి ఆ పిఆర్డీ మొత్తాన్ని మనం కాపీ పేస్ట్ అయితే చేసేసాం. అండ్ దీంట్లో పేస్ట్ చేసేసిన తర్వాత జస్ట్ మనం ఈ రన్ అనే బటన్ మీద క్లిక్ చేసేసి జస్ట్ మనం చూస్తూ కూర్చుంటే సరిపోతుంది. అండ్ ప్రతిదీ మనకి
ఫ్రంట్ ఎండ్ని, బ్యాక్ ఎండ్ని ప్రతిదీ నీట్గా ప్లాన్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి కర్సర్ అనేది డిజైన్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఎటువంటి హెల్ప్ కూడా చేయాల్సిన అవసరం లేదు కర్సర్కి. ఒకవేళ ఎక్కడైనా మీకు రన్ అని కానీ ఆర్ యాక్సెప్ట్ అని కానీ అడిగింది అంటే సింపుల్గా మీరు వాటిని యాక్సెప్ట్ ఆర్ రన్ అయితే చేయండి. అండ్ ఆ ఒక్క పని చేస్తే సరిపోతుంది. అండ్ స్టార్టింగ్ మనకి ఇక్కడ చూడొచ్చు ఐ ఫౌండ్ ఎగ్జిస్టింగ్ వైట్ ప్రాజెక్ట్ అని. సో ఫ్రంట్ ఎండ్ కోసం ఆల్రెడీ మనం డిజైన్ చేసింది. సో దీన్ని ఒకసారి మనకి రీడ్ అయితే చేస్తుంది. సో ప్రతిదీ రీడ్ చేసిన తర్వాత సో auth.js అని సో ప్రతిదీ నీట్గా డిజైన్ అయితే చేసుకుంటుంది. అండ్ బ్యాక్ ఎండ్ కూడా నీట్గా సెటప్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్లో మనకి సర్వర్ అనే ఇంకో ఫోల్డర్ అయితే ఉంది. ఇదే మనకి బ్యాక్ ఎండ్ అనమాట. సో దీంట్లోనే మనకి ప్రిజ్మా చూడొచ్చు. అండ్ ఇక్కడే మనకి SQLite కూడా సెటప్ అయితే జరుగుతుంది. అండ్ ప్రతిదీ నేను చాలా డీటెయిల్గా అయితే మీకు చూపిస్తూ చేస్తాను, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం SQLiteని ఎక్కడ ఇన్స్టాల్ చేయలేదని ఒకవేళ మీకు డౌట్ వచ్చినట్లయితే ఆ టేబుల్స్ని కూడా ఏ విధంగా నేను మాన్యువల్గా ఓపెన్ చేయాలి అండ్ వాటిలో మనం రిజిస్ట్రేషన్స్ని, ఈవెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అన్నీ మీకు చాలా డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ సక్సెస్ఫుల్గా కర్సర్ మనకి మన బ్యాక్ ఎండ్ని అండ్ ఫ్రంట్ ఎండ్ని కూడా క్రియేట్ చేసేసింది. అండ్ బ్యాక్ ఎండ్ మనం రన్ చేయడానికి ఫస్ట్ మనం సర్వర్ డైరెక్టరీకి చేంజ్ చేసుకొని సో సర్వర్లోకి వచ్చేసిన తర్వాత నోడ్ src /index.js అని చెప్తే సింపుల్గా సర్వర్ మనకి 4000 అనే పోర్ట్ నెంబర్లో రన్ అవుతుంది అని అయితే చెప్పింది. అండ్ ఫ్రంట్ ఎండ్ ఏ విధంగా రన్ చేయాలి, సింపుల్గా మనం npm run dev అని ఈవెంట్ మేనేజ్మెంట్లోకి cd చేసుకొని సింపుల్గా మనం ఈ కమాండ్ అయితే యూజ్ చేద్దాం. అండ్ ఫస్ట్ మనకి క్రియేట్ చేసింది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదని కూడా మనం చెక్ చేయాలి. సో ఈ 3 డాట్స్ మీద మనం క్లిక్ చేద్దాం. అండ్ మన టెర్మినల్ సింపుల్గా మనం ఓపెన్ చేద్దాం. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ cd అని చెప్పి ఫస్ట్ మనం ఈ పర్టికులర్ ఈవెంట్ మేనేజ్మెంట్లోకి cd చేయాలి కాబట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం ఈవెంట్ మేనేజ్మెంట్లోకి వచ్చేసాం. ఫస్ట్ మనం సర్వర్ని రన్ చేయడానికి cd సర్వర్ అని చెప్దాం. సో సర్వర్లోకి మనం cd చేసేసాం. నెక్స్ట్ మనకి ఏం కమాండ్ యూజ్ చేయమంది, నోడ్ src /index.js అని అయితే చెప్పమంది. ఇక్కడ మనం నోడ్ src /index.js అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే సర్వర్ కనీసం మనకి రన్ కూడా అయితే అవ్వలేదు. అండ్ దీంట్లో మనకి ఎర్రర్స్ అయితే ఉన్నాయి. సో ఇదే మనకి చాలా క్రిటికల్ పార్ట్ అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ విధంగా బగ్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమైనా ఎర్రర్స్ వస్తాయో వీటన్నిటిని మళ్ళీ మనం కర్సర్తో మాట్లాడి చేయిస్తే చాలా టైం అయితే పడుతుంది. సో ఏ విధంగా మనకి బ్యాక్ ఎండ్ వర్క్ అవ్వలేదో ఫ్రంట్ ఎండ్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో సింపుల్గా నేను cd సో ప్రీవియస్గా యూజ్ చేశాను కాబట్టి cd చేసేసాం. అండ్ npm run dev అనే కమాండ్ అయితే యూజ్ చేద్దాం. సో ఫ్రంట్ ఎండ్ కూడా మనం ఓపెన్ అయితే చేద్దాం. అండ్ ఫ్రంట్ ఎండ్ సైడ్ మనం చూసినట్లయితే కనీసం మనకి UI డిజైన్ కూడా సరిగ్గా కర్సర్ అయితే చేయలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లోనే మనం సో దీన్ని ఎక్కడి నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. సో న్యూ ట్యాబ్ మీద మనం బ్రౌజర్లో క్లిక్ చేసేసి ఇక్కడ మనం సింపుల్గా టెస్ట్ స్ప్రైట్ అని అయితే సింపుల్గా మనం సెర్చ్ అయితే చేద్దాం. సో టెస్ట్ స్ప్రైట్ MCP అని మీరు సెర్చ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ వెబ్సైట్ వస్తుంది. దీన్ని మీరు సింపుల్గా క్లిక్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనకి వెబ్సైట్ UI చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ట్రై MCP ఫ్రీ ఉంది కదా, సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ అయితే చేస్తున్నాను. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ మీరు చూడడానికి ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే ఫ్రీ క్రెడిట్స్ మనకి 150 అయితే ఇస్తారు. సో నేను ఆల్రెడీ కొన్ని యూజ్ చేస్తాను కాబట్టి నా దగ్గర 82 అయితే ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ MCP టూల్ హెల్ప్తో ఇప్పుడు మనం సింపుల్గా ఏవైనా బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్లో ఉన్నట్లయితే ప్రతిదీ మనం ఇప్పుడు ఈ MCP టూల్తో మనం కర్సర్కి అప్పజెప్పేస్తున్నాం అనమాట. సో ప్రతిదీ ఎర్రర్ వచ్చేటప్పుడు ఈ టెస్ట్ స్ప్రైట్ మనకి కర్సర్తో మాట్లాడుకొని ప్రతిదీ మనకి సింపుల్గా ఆ ఎర్రర్స్ని కూడా రిజాల్వ్ చేసేసి ఏదైతే కోడ్ ఇప్పుడు మనకి వర్క్ అవ్వట్లేదో దాని యాక్యురసీని మనకి 90+ కూడా ఇంక్రీజ్ అయితే చేస్తుంది. సో దానికోసం మనం టెస్ట్ లోకల్లీ MCP బటన్ మీద క్లిక్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం క్విక్ ఇన్స్టాల్ అని వచ్చింది కదా, సో దీని మీద మనం సింపుల్గా క్లిక్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ సెటప్ టెస్ట్ స్ప్రైట్ MCP దగ్గర క్రియేట్ అండ్ API కీ అని అయితే ఉంది. సో క్రియేట్ అయితే చేద్దాం. సో కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. అండ్ న్యూ API కీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా నేమ్ అయితే ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను ఈవెంట్
మేనేజ్మెంట్ అని అయితే ఇచ్చా. సో నేమ్కి అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు ఇక్కడ మనకి నచ్చిన నేమ్ని అయితే ఇచ్చుకోవచ్చు. సో క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసాం అండ్ ఏపీఐ కీ మనకి క్రియేట్ అయిపోయింది. సో దీన్ని నేను ఇక్కడ నుంచి కాపీ అయితే చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఈ ట్యాబ్లోకి వచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ ఎంసీపీ సెట్టింగ్ అని ఉంది కదా, దీంట్లో నాకు కర్సర్ని, క్లాడ్ కోడ్ని, అదర్ ఐడీస్ని కూడా ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేసింది. ఒకవేళ కర్సర్ కాకుండా మీరు వేరే ఏవైనా యూజ్ చేసినట్లయితే ఫస్ట్ మీరు ఆ పర్టికులర్ ఐడిఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎంసీపీ టూల్ దగ్గర మీరు వీటిని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఒకవేళ మీరు కూడా కర్సర్ని నాతో పాటు యూజ్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ మనకి యాడ్ టు కర్సర్ అనే బటన్ని ప్రొవైడ్ చేశారు. దీని మీద మనం సింపుల్గా క్లిక్ చేద్దాం. అండ్ ఎలర్ట్ మెసేజ్లో మనకి ఓపెన్ కర్సర్ అనే బటన్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసిన వెంటనే కర్సర్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఆ ఎంసీపీ సెట్టింగ్స్ కూడా ఓపెన్ అయితే అవుతాయి. సో ఓపెన్ కూడా అయిపోయింది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ పైకి మనం స్క్రోల్ చేసినట్లయితే టూల్స్ అండ్ ఎంసీపీలో మనకి ఏపీఐ కీ ఉంది కదా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో, ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో మనం ఇప్పుడు కాపీ చేసుకున్న ఏపీఐ కీని అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎల్లో కలర్లో లోడింగ్ అని కనిపించింది కదా, ఇది మనకి గ్రీన్లో కూడా చేంజ్ అయితే అవుతుంది. సో గ్రీన్లోకి అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి. అండ్ గ్రీన్లోకి చేంజ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఏవైతే ఇప్పుడు మనకి ఎర్రర్స్ ఉన్నాయో సో మన బ్యాక్ ఎండ్లో అండ్ ఫ్రంట్ ఎండ్లో ప్రతిదీ ఇప్పుడు మనకి ఆ ఎంసీపీ టూల్ అయితే ఫిక్స్ చేస్తుంది. సో దానికోసం మనం సింపుల్గా ఇక్కడ ప్రాంప్ట్ దగ్గర ఫిక్స్ ద బగ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ ద బ్యాక్ ఎండ్ యూజింగ్ టెస్ట్ స్ప్రైట్ ఎంసీపీ అని ఫస్ట్ మనం బ్యాక్ ఎండ్కి సంబంధించిన బగ్స్ని ఎర్రర్స్ని ఫిక్స్ చేయమని అయితే చెప్దాం. అండ్ ఎప్పుడైతే మనం రన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో మనకి నెక్స్ట్ మూవ్స్ ప్లానింగ్ జరుగుతాయి. అండ్ దాని తర్వాత మనకి ఆటోమేటిక్గా బ్రౌజర్లో కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో టెస్టింగ్ కన్ఫిగరేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో మోడ్ని మనం స్టార్టింగ్ టెస్ట్ టైప్స్లో బ్యాక్ ఎండ్ అయితే చూస్ చేసుకుందాం. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో కూడా ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి పైకి మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనం ఫైల్స్ని అప్లోడ్ చేయమని అయితే చెప్తుంది. ఆ ఫైల్ నేమ్ ఏంటి? ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. అంటే వెబ్సైట్లో ఏమేమి ఫీచర్స్ ఉండాలో ఆ డాక్యుమెంట్ని మనం దీనికైతే ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం మనం కర్సర్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఏదైతే రీడ్మీ ఉందో సో దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే సో దీంట్లో మనకి నార్మల్గా నా దీనికైతే అసలు ఇవ్వలేదు ఎటువంటి ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ని. ఒకవేళ మీ దీంట్లో readme.mdలో అప్డేట్ చేసినట్లయితే సింపుల్గా దాన్ని మీరు ప్రొవైడ్ అయితే చేయొచ్చు. లేదనే సింపుల్గా నేను ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి చాట్ జీపీటీలో ఏదైతే ఇక్కడ మనకి ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ ఉందో సో దీని మొత్తాన్ని నేను స్టార్టింగ్ నుంచి ఒకసారి కాపీ అయితే చేసుకుంటా. సో టాప్లోకి అయితే వెళ్తాను. సో ఇక్కడ నుంచి నేను ఎండ్ వరకు సింపుల్గా కాపీ చేసేసుకొని నెక్స్ట్ నేను కర్సర్లోకి వచ్చేసి ఏదైతే readme.md ఉందో దీని మొత్తాన్ని నేను రిమూవ్ చేసేసి దీంట్లో పేస్ట్ అయితే చేశాను. సో ఫైల్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను బ్రౌజర్లోకి వచ్చేసి ఎంసీపీలోకి వచ్చేసి సో ప్రెజెంట్ ఏదైతే ఇప్పుడు మనకి ఆ డాక్యుమెంట్ అడిగిందో ఆ డాక్యుమెంట్ని మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం దీంట్లోకి వచ్చేసి అప్లోడ్ ఫైల్ దగ్గరికి దీని మీద మనం క్లిక్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం డెస్క్టాప్లోకి వెళ్ళిపోయి ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఈవెంట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయి ఏదైతే ఇక్కడ మనకి రీడ్మీ ఉందో రీడ్మీని మనం సెలెక్ట్ చేసేసుకొని సింపుల్గా మనం కంటిన్యూ అనే బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మనకి సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయితే అయిపోయింది కదా. అండ్ ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా కర్సర్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా అయితే జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి మిగిలిన ప్రాసెస్ అంతా అదే చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో పని చేయాల్సిన అవసరం కూడా అయితే లేదు. సో డాక్యుమెంట్ని ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసాం కాబట్టి ప్రతి ఎర్రర్ని ఇప్పుడు ఆ ఎంసీపీ టూల్ కర్సర్తో మాట్లాడుకొని ఎర్రర్స్ అన్నిటిని ఫిక్స్ కూడా అయితే చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా మనం ఏదైతే ఎంసీపీ టూల్ని సింపుల్గా కర్సర్కి చెప్పామో దాంతో మనకి బ్యాక్ ఎండ్ ఎర్రర్స్ అన్నిటిని ఫిక్స్ కూడా అయితే చేసింది. సో ఇక్కడ మనకి ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను బ్యాక్ ఎండ్ని రన్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేయాలి అంటే npm స్టార్ట్ అనేది ఇచ్చింది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ టెర్మినల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ టెర్మినల్లో నేను సింపుల్గా కొత్త ట్యాబ్ని తీసుకుంటా. సో దీన్ని కొంచెం రైట్ సైడ్కి పెట్టేద్దాం.
సో ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ మనం సింపుల్గా సిడి ఈవెంట్ ఐఫిన్ మేనేజ్మెంట్కి సిడి చేసిన తర్వాత సిడి సర్వర్ చేద్దాం అండ్ ఎన్పిఎం స్టార్ట్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనకి సర్వర్ రన్నింగ్ ఆన్ హెచ్టిటిపి లోకల్ హోస్ట్ 5000 పోర్ట్ నెంబర్లు అయితే చూపిస్తుంది. అంటే సక్సెస్ఫుల్గా మనకి బ్యాక్ ఎండ్ ఎర్రర్స్ అయితే ఫిక్స్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేద్దాం, సింపుల్గా ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఫిక్స్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఫిక్స్ ద బగ్స్ అండ్ ఎర్రర్స్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ యూజింగ్ టెస్ట్ స్ప్రైట్ ఎంసిపి అని చెప్పి ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ ఎండ్లో కూడా ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఫిక్స్ చేస్తుంది. అండ్ బగ్స్ రిపోర్ట్ని కూడా మనం చూడొచ్చు. సర్వర్లో మనం చూసినట్లయితే ఏదైతే మనకి అడ్మిన్కి సంబంధించిందో దాని రిపోర్ట్ని ఇచ్చింది అండ్ ఫ్రంట్ ఎండ్లోకి తీసుకొచ్చేసింది డైరెక్ట్గా. అండ్ ప్రీవియస్గా ఏదైతే మనం రీడ్మీని ఇచ్చామో దాన్నే సింపుల్గా మనం ఉంచేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ సక్సెస్ మెసేజ్ వచ్చింది, ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కర్సర్ని కూడా ఓపెన్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ మూవ్స్ కూడా అవుతున్నాయి. అండ్ ఫ్రంట్ ఎండ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని కూడా సింపుల్గా ఇప్పుడు మనకి చెక్ చేసేసి ఫిక్స్ కూడా అయితే చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ సైడ్ కూడా ఏవైతే మనకి ఎర్రర్స్ ఉన్నాయో వాటిని కూడా ఫిక్స్ చేసినట్లుంది. అండ్ సింపుల్గా మనం స్టార్టింగ్ సర్వర్ని అయితే రీస్టార్ట్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. సో దీన్ని కూడా రిమూవ్ చేసేసి మళ్ళీ మనం టెర్మినల్లో అయితే ఓపెన్ చేద్దాం. సో కంట్రోల్ ప్లస్ బ్యాక్ నెక్స్ట్ని యూజ్ చేస్తున్నాను నేను, కావాలంటే మీరు ఇక్కడ నుంచి కూడా ఓపెన్ అయితే చేయొచ్చు. అండ్ స్టార్టింగ్ మనం సింపుల్గా సిడి ఈవెంట్ మేనేజ్మెంట్ చేద్దాం. నెక్స్ట్ మనం సిడి సర్వర్ చేసిన తర్వాత ఎన్పిఎం స్పేస్ స్టార్ట్ అని అయితే చెప్దాం. సో సర్వర్ మనకి సక్సెస్ఫుల్గా రన్ అయింది. అండ్ ప్లస్ ట్యాబ్ మీద క్లిక్ చేసేసి సింపుల్గా ఇప్పుడు మనం ఎన్పిఎం రన్ దేవ్ అనే కమాండ్ అయితే యూజ్ చేద్దాం. సో మనకి ఫ్రంట్ ఎండ్ అయితే రన్ అవ్వలేదు. సో ఇక్కడ నా తప్పు ఉంది. సో ఫస్ట్ మనం సిడి చేయాలి కదా, ఎందుకంటే మనం రూట్ ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి సిడి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎన్పిఎం రన్ దేవ్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఫెయిల్ టు లోడ్ ఈవెంట్స్ అని చూపిస్తుంది. సో పేజ్ని రీఫ్రెష్ చేయమని చెప్తుంది. సో మనకి ఈవెంట్స్ అయితే రావటం లేదు. సో ఇక్కడ కూడా మనం ఇంకో దీని గురించి నేర్చుకోబోతున్నాం. సో ఎప్పుడైతే మనం దీని మీద ఈవెంట్స్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఈవెంట్స్ అనేవి మన డేటాబేస్లో కూడా ఉండాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కర్సర్ని ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ట్యాబ్ మీద క్లిక్ చేసేసి సింపుల్గా ఇక్కడ నేను ఫస్ట్ సిడి ఈవెంట్ ఐఫిన్ మేనేజ్మెంట్ అని చెప్పాను. నెక్స్ట్ నేను సిడి సర్వర్కి చేంజ్ చేశాను. ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ మీరు సర్వర్లో చూసినట్లయితే దీంట్లోనే మనకి dev.db ఉంది కదా, ఈ dev.dba మనకి SQL లైట్ ఫైల్ అనమాట. సో దీంట్లోనే మనకి మన టేబుల్స్ అనేవి అయితే ఉంటాయి. సో వీటిని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూడాలి అనుకునేటప్పుడు సర్వర్లోకి ఆల్రెడీ మనం సిడి చేసేసాం కాబట్టి ఎన్పిఎక్స్ ప్రిజ్మా స్టూడియో అనే కమాండ్ అయితే మనం యూజ్ చేయాలి. అండ్ దీన్ని రన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి కొత్త ట్యాబ్లో ఓపెన్ ఏ మోడల్ అని చూపించి మన దీంట్లో అడ్మిన్ ఈవెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్ అని ఈ పర్టికులర్ మోడల్స్ అయితే ఉన్నాయి. కానీ వీటిలో డేటా ఏముంది, 0 ఉన్నాయి అనమాట అన్నిను. సో దానికోసం మనం ఏం చేద్దాం అంటే కొన్ని ఈవెంట్స్ అయితే మనం డేటాబేస్లోకి యాడ్ చేద్దాం. సో సింపుల్గా మనం దీంట్లోకి వచ్చేసి ఏదైతే మన పిఆర్డి ఉందో దీంట్లో మనం ఐ వాంట్ 5 ఈవెంట్స్ డీటెయిల్స్ అనేది అడుగుదాం. సో సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి ఈవెంట్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది. సో అన్నీ మనకి కొంచెం నీట్గా ఇస్తుంది కదా. సో వీటిని మనం సింపుల్గా ఇప్పుడు కాపీ అయితే చేసుకుందాం. సో సింపుల్గా మనం ఎండ్ వరకు వీటిని కాపీ చేసేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు మనం కర్సర్లోకి వెళ్ళిపోయి దీంట్లో పెట్టేసి దీనికి ఇప్పుడు మనం ఎండింగ్లో ప్రాంప్ట్ ఏమి ఇద్దామంటే యాడ్ దీస్ ఈవెంట్స్ ఇంటూ డీబీ అని అయితే చెప్దాం. సో రన్ చేసేసాం. సో మనకి ప్లానింగ్ జరుగుతుంది. సో డేటాబేస్ని చెక్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ అది ఒక జేసన్ ఫార్మాట్లోకి మనకి కన్వర్ట్ చేసేసుకొని సింపుల్గా ఇప్పుడు మనకి ఈవెంట్స్లోకి అయితే యాడ్ చేస్తుంది. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకి డేటాబేస్లోకి యాడ్ చేసినట్లయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ సర్వర్ని రన్ చేయడానికి సిడి సర్వర్ చేసిన తర్వాత ఎన్పిఎం రన్ దేవ్ అనే కమాండ్ అయితే యూజ్ చేయమంటుంది. సో ఫ్రంట్ ఎండ్ ఏ విధంగా రన్ చేసామో
ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ కూడా సేమ్ కమాండ్ అయితే యూజ్ చేయాలి. సో ఫస్ట్ మనం సర్వర్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. సో అన్నిటిని క్లోజ్ చేసేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం కంట్రోల్ బ్యాక్ టిక్స్ మీద క్లిక్ చేద్దాం. సో కొత్త టెర్మినల్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ మనం సిడి చేయాలి కాబట్టి సిడి ఈవెంట్ మేనేజ్మెంట్ చేద్దాం. నెక్స్ట్ మనం సిడి సర్వర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ రన్ చేయడానికి npm rundev కమాండ్ యూజ్ చేయమంది కాబట్టి npm rundev అని ఈ కమాండ్ అయితే యూజ్ చేద్దాం. సో సర్వర్ మనకి లైవ్ అయిపోయింది. సో ప్లస్ బటన్ మీద క్లిక్ చేసేసుకొని ఫ్రంట్ ఎండ్ కూడా మనం లైవ్ చేసే ముందు ఫస్ట్ మనం సిడి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి నెక్స్ట్ మనం npm rundev అనే కమాండ్ అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి లింక్ వచ్చింది. సో కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని మనం సెలెక్ట్ అయితే చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం చాట్ జీపీటీ నుంచి ఈవెంట్స్ని ఏవైతే మనం దాని చేత జనరేట్ చేయించామో వాటిని మనం సింపుల్గా ఈ విధంగా డిస్ప్లే అయితే చేయగలిగాం. సో ఇవన్నిటిని ఎక్కడి నుంచి డిస్ప్లే చేస్తుంది? డేటాబేస్ నుంచి. అండ్ డేటాబేస్లో కూడా యాడ్ అయ్యాయో లేదో చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ కోసం మనం కర్సర్ని ఓపెన్ చేద్దాం. సో కొత్త ట్యాబ్ మీద క్లిక్ చేసేసుకొని టెర్మినల్లో మనం సిడి చేద్దాం ఈవెంట్ మేనేజ్మెంట్కి. నెక్స్ట్ మనం సిడి సర్వర్ చేద్దాం. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే సర్వర్లో ఏదైతే ఇక్కడ మనకి ప్రిజ్మా ఉందో దీంట్లో dev.db ఉంది కదా, ఇదే మనకి SQL లైట్ ఫైల్ అన్నమాట. సో దీన్ని డైరెక్ట్గా మనం ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ అయితే అవ్వదు. ఓపెన్ అయినా సరే దీంట్లో మనకి బైనరీ కోడ్ అయితే ఉంటుంది, ఇక్కడ మనం చూడొచ్చు. కానీ టేబుల్స్ రూపంలో మనం డేటాను చూడాలనుకుంటున్నాం కదా, సో దానికోసం మనం సింపుల్గా ఇక్కడ npx ప్రిజ్మా స్టూడియో అని అయితే చెప్దాం. సో ఆల్రెడీ మీకు తెలుసు. సో ఎంటర్ మీద మనం క్లిక్ చేద్దాం. సో డైరెక్ట్గా ఇప్పుడు మనకి మోడల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఈవెంట్స్లో మనం చూసినట్లయితే 5 ఈవెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డేటాని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈవెంట్ని క్లోజ్ చేసిన తర్వాత అడ్మిన్ అయితే ఒకటి ఉంది కదా, సో అడ్మిన్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పాస్వర్డ్ మనకి ఇక్కడ ఎన్క్రిప్టెడ్లో ఉంది. admin@example.com అనేది ఈమెయిల్ అనమాట. సో అడ్మిన్ లాగిన్ అవ్వడానికి. సో ఫస్ట్ మనం వెబ్సైట్లోకి వచ్చేద్దాం. సో యూజర్ రిజిస్ట్రేషన్ అయితే చేద్దాం స్టార్టింగ్. సో వ్యూ డీటెయిల్స్లోకి వచ్చేసి సింపుల్గా మనం రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఫుల్ నేమ్ని నేను రోహిత్ అని ఇచ్చాను. సో జీమెయిల్ని r@gmail.com అని ఇచ్చే ఎగ్జాంపుల్ కోసం. ఫోన్ నెంబర్ను కూడా ర్యాండమ్గా ఏదో ఒకటి ఇద్దాం. సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం. సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అంది. అండ్ దీన్ని మనం అడ్మిన్లో చూసే ముందు ఒకసారి మనం ప్రిజ్మా స్టూడియోలో ఒకసారి చెక్ అయితే చేద్దాం. సో దీన్ని ఒకసారి మనం రీఫ్రెష్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ కూడా యాడ్ అయితే అయ్యింది. సో డేటాబేస్లో మనం చూడొచ్చు. సో రోహిత్ ఈమెయిల్, ఫోన్ నెంబరు అండ్ డేటు అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈవెంట్ మీద క్లిక్ చేస్తే ఆ స్పెసిఫిక్ ఈవెంట్ ఎక్కడైతే ఉందో ఆ ఈవెంట్కి మనకి టిక్ బాక్స్ కూడా అయితే ఉంది. సో దీన్ని ఎక్కడి నుంచి మనం సింపుల్గా క్లోజ్ చేసేద్దాం. వెబ్సైట్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ప్యాత్లో అడ్మిన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కానీ అడ్మిన్ రౌట్ మనకి తెలియదు కాబట్టి సింపుల్గా మనం కర్సర్లోకి వచ్చేద్దాం. సో ఎస్ఆర్సి ఏదైతే ఉందో మనకి, సో సర్వర్ని ఎక్కడి నుంచి మనం క్లోజ్ చేసినట్లయితే ఎస్ఆర్సిని మనం ఓపెన్ చేసాం. యాప్.jsxలోకి అయితే వెళ్దాం. సో దీంట్లో మనం చూసినట్లయితే సో డిఫాల్ట్ రౌట్ మనకి ఈవెంట్ లిస్ట్కి ఉంది. నెక్స్ట్ మనకి అడ్మిన్ లాగిన్కి ఉంది. ఇంకో రౌట్ అడ్మిన్ డాష్బోర్డ్ కూడా అయితే ఉంది. సో ఇప్పుడు మనకి రౌట్స్ తెలిసిపోయి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం ఇక్కడ టాప్లో ప్యాత్ దగ్గర /admin డాష్బోర్డ్ని అయితే డైరెక్ట్గా క్లిక్ చేద్దాం. సో లాగిన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఫస్ట్ మనకి డాష్బోర్డ్ పెట్టిన అడ్మిన్ లాగిన్కి అయితే తీసుకొచ్చింది. అండ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో దీన్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాను, డైరెక్ట్గా పేస్ట్ చేస్తాను. అండ్ పాస్వర్డ్ని కూడా నేను కాపీ చేసేసుకొని దీంట్లో నేను యాడ్ చేశాను. అండ్ లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి అడ్మిన్ డాష్బోర్డ్కి కూడా లాగిన్ అయితే అయ్యింది. సో టోటల్ ఈవెంట్స్ 5 ఉన్నాయి. ఒక రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి రిజిస్ట్రేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. కొత్త ఈవెంట్ని యాడ్ చేయాలి అనుకుంటే సో మనం యాడ్ చేయొచ్చు. సో ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్ మొబైల్ లేకపోతే MS ధోని ఈవెంట్ అని అయితే చెప్దాం. కమాన్ ఆల్ గైస్ అని చెప్దాం. సో డేట్ ఏమన్నారు? సో సింపుల్గా మనం డిసెంబర్ 15, 2025 అని చెప్దాం. అండ్ ఇక్కడ మనకి ఫార్మాట్ కూడా ఉంది. సో 10 నుంచి 0 to 2 వరకు అయితే చెప్దాం. సో సింపుల్గా మనం పెట్టేసాం.
అండ్ నెక్స్ట్ మనం లొకేషన్ అడుగుతుంది. సో లొకేషన్ కాలేజ్లో ఎక్కడైనా అవ్వచ్చు కాబట్టి ఎగ్జాంపుల్ కోసం నేను ఈవెంట్స్ సర్కిల్ అని చెప్పాను. అండ్ ఇమేజ్ యూఆర్ఎల్ అడుగుతుంది. సో ప్లస్ ట్యాగ్ మీద క్లిక్ చేద్దాం. ఎంఎస్ ధోని అని అయితే సెర్చ్ చేద్దాం. సో చాలా అయితే వస్తాయి కదా. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది బాగుంది కాబట్టి సింపుల్గా మనం ఇమేజ్ కాపీ అడ్రస్ మీద క్లిక్ చేసుకొని మన వెబ్సైట్లోకి వచ్చేద్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా అడ్రస్ని పెట్టేసిన తర్వాత క్రియేట్ ఈవెంట్ మీద క్లిక్ చేద్దాం. సో ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. కావాలంటే ఎడిట్ ఆర్ డిలీట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం వెబ్సైట్ మీద కూడా చెక్ చేద్దాం. సో డైరెక్ట్గా మనం ప్యాత్ని సో మనకి ఈవెంట్ కూడా యాడ్ అయ్యింది. ఒకసారి రిజిస్టర్ చేసి కూడా చెక్ చేద్దాం. సో దీంట్లోకి వచ్చి రిజిస్టర్ నో మీద క్లిక్ చేద్దాం. సో నేమ్ని సూర్య gmail.com అని చెప్దాం. సో ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ని ఇద్దాం. సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం. సో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఒకసారి అడ్మిన్లో కూడా అయితే వెళ్దాం. అడ్మిన్ డాష్బోర్డ్లోకి వస్తే టోటల్ రిజిస్ట్రేషన్స్ మనం 2 అని అయితే చూడొచ్చు. సో ఈవెంట్ 6 ఉన్నాయి. ఈవెంట్స్లోకి వచ్చినట్లయితే వాటిని ఇక్కడ మనం మేనేజ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్స్లోకి వచ్చినట్లయితే టోటల్గా 2 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్ ఈవెంట్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ ధోని అని పెట్టినట్లయితే సూర్య రిజిస్టర్ అయ్యాడు. ఇలా మనం ఈ విధంగా కూడా ఫిల్టర్ అయితే చేయొచ్చు. అండ్ మనం లాగౌట్ అవ్వాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి లాగౌట్ కూడా అయితే చేయొచ్చు. అండ్ ఒకవేళ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే డేటాబేస్ని మనం మేనేజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి మేనేజ్ కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఈవెంట్స్లోకి వస్తాను. నాకు ఈ ఈవెంట్ వద్దనుకుంటాను. ఎగ్జాంపుల్ ఫస్ట్ది క్లిక్ చేశాను. డిలీట్ 1 రికార్డ్ మీద క్లిక్ చేసి డిలీట్ అయితే చేస్తాను. సో దీని మీద డిలీట్ చేద్దాం. సో ఫస్ట్ ఐడిది మనకి డిలీట్ అయింది. సో వెబ్సైట్లో కూడా వచ్చేసి ఒకసారి ఈవెంట్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఈవెంట్ మనకి డిలీట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు మనం డిఫాల్ట్ రౌట్ దగ్గరికి కూడా వెళ్ళినట్లయితే ఓన్లీ మన దగ్గర 5 ఈవెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక ఈవెంట్ని కూడా డిలీట్ అయితే చేసేసాం. అండ్ ఏ విధంగా మీకు ఈ కర్సర్తో మనం ఏదైతే టెస్ట్ స్ప్రైట్ ఎంసీపీ టూల్ ఉందో ఈ కాంబినేషన్ మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి కమెంట్ బాక్స్లో కూడా నాకు తెలియజేయండి. అండ్ ఇంకా ఏవైనా మంచి ప్రాజెక్ట్స్ని వైబ్ కోడింగ్తో ఫుల్ స్టాక్వి చేద్దాము అంటే వాటిని కూడా కిందనైతే నాకు చెప్పండి.